నా పేరు స్వాతి డీజీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కరీంనగర్ వార్తలు। దళిత సంఘాలు ఆధ్వర్యంలో భీమా కోరేగాం విజయోత్సవ దీక్ష దివస్ వేడుకలు దళిత రత్న నల్లాల కనకరాజు రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు జేఏసీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భీమా కోరేగాం శౌర్య దినం వేడుకలు జరుపుకున్నారు। 1/1/1818 సంవత్సరంలో విశ్వ బ్రాహ్మణులకు మహార్ సైన్యంకు జరిగిన యుద్ధమే భీమా కోరేగాం। 28,000 అశ్వదళం, 8 పదంతా దళం, 500 ఏనుగుల దళం, 28,500 విశ్వ బ్రాహ్మణుల సైన్యంను కేవలం 5,000 మహార్ సైన్యం పోరాడి మొత్తం విశ్వ సైన్యాన్ని చంపడం జరిగింది। విశ్వ సైన్యాధిపతులు బాజీరాం, బాపు గోఖలే, అష్టాదేశాయ్, త్రిబత్తి డెంగ్లీ విశ్వ సైన్యానికి నాయకత్వం వహించినందుకు అప్పుడున్న అంటరానితనానికి అసలు దళితులు అంటేనే బ్రాహ్మణుడు విశ్వ మనుషులులాగా చూసేవారు కాక 1/1/1818 పూణే మహారాష్ట్రలో సింధు నది ఒడ్డున జరిగిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే కేవలం 500 మంది మహార సైన్యం విశ్వ బ్రాహ్మణపై 25,000 సైన్యాన్ని చంపడం ఒక చరిత్ర। దానిలో భాగమే ఈరోజు కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో కోరివి వేణుగోపాల్, న్యాయవాది నల్లాల కనకరాజు, గజ్జల ఆనందరావు, సముద్రాల అజయ్, మాదరి శ్రీనివాస్, పాటకుల భూమయ్య, కోస్కి శంకర్, బ్యాంకు రాజయ్య, మోతే మహేందర్, గడ్డం నాగరాజు, సుధాకర్, ఈశ్వరి, గంటల రేణుక, మాజీ ఎంపీపీ మల్లేశ్వరి, రాజేందర్, స్వరూప, బుగ్గుల మల్లేశం పాల్గొన్నారు। संविधान के వెయ్యి 2,000 సంవత్సరాల నుంచి ఈ దేశం లోపల కులము ఆధారంగా లక్షలాది కోట్లాది మంది ఏ దళిత సమాజాన్ని అయితే అణిచివేస్తుందో అవమానం చేస్తుందో దానికి జవాబుగా 1818లో పూనా నగరం పక్కన భీమా కోరేగాం నది పక్కన ఏదైతే మహర్ సైనికులకు కులతత్వ పేష్వా సైన్యానికి మధ్యలో జరిగినటువంటి యుద్ధం లోపల 500 పేష్వా సైన్యాన్ని ఓడించి డిసెంబర్ 31 తారీఖు రాత్రి ఏదైతే విజయం సాధించిందో ఆ విజయం అనేటువంటిది ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది దళితుల యొక్క ఒక ప్రైడ్ గా ఈ రోజు అంబేద్కర్ సమాజం మొత్తం కూడా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చేసుకునేటువంటి సంప్రదాయం యావత్ భారతదేశంలో కూడా జరుగుతున్నది। మళ్ళా ఈ కాలంలో కూడా తప్పనిసరి పరిస్థితులు అయితే ఈ సమాజం అంతా కూడా ఆయుధాలు పట్టడానికి మళ్ళా కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని గమనించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్। అందరికీ జై భీమ్। ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ కోరేగాం శౌర్య దినం జరుపుకోవడం జరుగుతుంది। కరీంనగర్ జిల్లాలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా దీని ఉద్దేశం తెలంగాణ భారతదేశంలోని మహారాష్ట్రలోని పూణే గ్రామంలో భీమా నది ఒడ్డున 1/1/1818 సంవత్సరంలో కులతత్వవాదు బ్రాహ్మణిజం కులాలకు వ్యతిరేకంగా అంటరాని వాళ్లను అనుమానంగా చూసుకుంటూ అంటరాని వాళ్లను ఒక నీచంగా చూసే పీశ్వ బ్రాహ్మణుల మధ్య మారు సైన్యం మధ్య భీకరమైన పోరు జరిగి ఈ రోజుకు 208 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ లో ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది। ఈశ్వ బ్రాహ్మణుల మధ్య మహారు సైన్యం మధ్య యుద్ధం అనేది ఒక చారిత్రాత్మక యుద్ధం। ప్రపంచ దేశమే ఈ యుద్ధాన్ని గుర్తించడం జరిగింది। ఇలాంటి ఉద్యమం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశాలలో కానీ కూడా జరగలేదు। దీనికి చరిత్ర ఏంటంటే 500 మంది మహారు సైన్యము, 28,000 మంది ఈశ్వ బ్రాహ్మణుల సైన్యము, 1000 మంది అశ్వదళము, 500 ఏనుగుల సైన్యము, 50 బంకర్ల ద్వారా అందరు చేస్తుంది। ఈ 500 మంది మారు సైన్యము మడిమ తింపకుండా ప్రతి ఒక్క పీశ్వ బ్రాహ్మణులను కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దళితులను వ్యతిరేకంగా చూస్తున్న జాతిని బ్రాహ్మణ జాతిని దొరకబట్టి మా అస్తిత్వం కాపాడుకోవాలా, ఈ బ్రాహ్మణుల మీద గెలిస్తే నా జాతి బాగుపడుతుంది, ఈ భారతదేశంలో ఉన్న 30 కోట్ల దళితులు విజయం సాధిస్తున్న ఉద్దేశంతోనే మడిమ దింపని పోరాటం వెళ్ళి
రాత్రి 10-11 గంటలకు మొదలుగా 12 తెల్లారి 3 జాముల వరకు పోరాటం చేసి 29,500 మంది పీసో బ్రాహ్మణులను ఏ ఒక్క పీసో బ్రాహ్మణ్ణి వదిలిపెట్టకుండా పీకలు కోసుకొని జుట్లు కత్తిరించుకుంటూ మెడలు కత్తిరించుకుంటూ ఆ శివాలను ఆ మెడకాయలను భీమా నది ఒడ్డున పారేయడం జరిగింది. ఆ భీమా నది రక్తసిక్తమై పారడం జరిగింది. అందులో కొంతమంది మారు సైన్యం కూడా 22 మంది చనిపోవడం జరిగింది. తద్వారా చనిపోయిన తర్వాత 10-15 సంవత్సరాలకు బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు మారు విజయోత్సవ స్తూపాన్ని పూణేలో కట్టడం జరిగింది. ఇది ఇప్పుడు అంబేద్కర్ అక్కడ ఢిల్లీలో మన బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు అక్కడ లైబ్రరీ ఉన్నప్పుడు నా దేశంలో నా రాష్ట్రంలో మారు సైన్యం ఇంత పోరాటం చేసి అని చెప్పేసి లండన్కి వెళ్ళి వచ్చి బ్రిటిష్ నుండి వచ్చి మహారాష్ట్రకు వచ్చి పూణే పోయి ఆ కోరేగామును సందర్శించడం జరిగింది. ఆ కోరేగామును సందర్శించిన సందర్భంగా కోరేగామును భీమ్ కోరేగాముగా మార్చుకోవడం జరిగింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు 208 సంవత్సరాలకు వెళ్ళి ఈ భీమ్ కోరేగాం శౌర్య దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో ఈ దళితుల మీద దాడులు జరిగితే మళ్ళీ 2018 యుద్ధం మన అనివార్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దళితుల సోదరుల దళిత జాతి అందరం ఐక్యతతో ఉండి మనము రాబోయే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ జై భీమ్ జై భారత్. నల్లల కనకరాజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి రాష్ట్ర కన్వీనర్.